ప్రస్తుతం మనతో పాటు మాసెట్టి అనిల్ కుమార్ గుప్తా గారు ఉన్నారు. నమస్తే అనిల్ అన్న. నమస్తే. మీ పేరు ప్రధానంగా వినిపిస్తుందన్న. నెక్స్ట్ జిహెచ్ఎంసి బరిలో భారతీయ జనతా పార్టీ నుంచి అనిల్ అన్న ఉంటాడు అని చెప్పేసి బీజేపీని చూసుకొని మీరు ముందరికెళ్ళడం ఎంతవరకు? దేశం మొత్తం మోడీ గారు వైపే చూస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మోడీ గారు ప్రభావం ఉండదని మీరు ఎట్లా? మోడీ గారిని చూసి ఇక్కడ ఓట్లేసేయమంటారు. సరే, మోడీ మీద అభిమానం అదంతా పక్కన పెడితే అనిల్ ఈరోజు ఏం చేశారంటే ఏం చెప్తారు ప్రజల కోసం? నీకు నాకు కాల్ డేటా చూపిస్తా. రాత్రి 2 గంటలకు 2 గంటలకు 3 గంటలకు ఇప్పుడు కూడా ఫోన్లు వస్తాయి. అన్న నాకు ఇక్కడ చిన్న ప్రాబ్లం అవుతుంది, చిన్న పర్సన్ అవుతుంది, వస్తావా? నేను రాత్రి 12 గంటలకు కూడా పోతా. ఈ రోజు మనం ఈ చేతో దానం చేసేది ఈ చేతో మర్చిపోతుంది. ఇది కలియుగం అనుకోవచ్చు, జనాల మైండ్ సెట్ అనుకోవచ్చు. సరే, మీరు అప్పటి నుంచి చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం అంటే జనాలు గుర్తుపెట్టుకుంటారా? ఈ గౌతమ్ నగర్ గడ్డ మీద బీజేపీ జెండా 100% ఎగరదని నేను చెప్తా. అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా మైనపల్లి, ఆయన ఒక మాస్ లీడర్ గా ఆయనకంటూ ఒక పేరుంది. ఇన్ని ఎదుర్కొని ఇన్ని గడపలు దాటి రేపు అనిల్ కుమార్ ని బీజేపీ క్యాండిడేట్ ని ఓట్లు వేస్తారని. ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న, పార్టీ గుర్తుతో పాటు వ్యక్తిగతమైన ఇమేజ్ కూడా ఉండాలి. ఆ వ్యక్తిగతమైన ఇమేజ్ నాకు రామచంద్ర గారు, ఈటల రాజేందర్ గారు తర్వాత అధిష్టానం అవకాశం ఇస్తే 100% పోటీ చేస్తా, 100% గెలిచి చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సులు కావచ్చు, ఇట్లాంటి ఉచిత పథకాలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వైపు మళ్ళారా అని చెప్పేసి ఎట్లా? సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ బస్సులు. ఇందిరమ్మ ఇళ్ళ సగం పైసలు ఎవరి అన్న? నరేంద్ర మోడీ కాదా? సన్న బియ్యం మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారా, రేవంత్ ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే మీ దగ్గర స్టఫ్ ఉంటేనే కదా నన్ను ప్రశ్నిస్తారు. 100% దాంట్లో కేంద్ర నిధులు ఉన్నాయి. గౌతమ్ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా మీకు తెలుసా? ఒకటి గౌతమ్ నగర్ డివిజన్ లో ఒక్కటి కాదన్న, తీస్తే సినిమా అవుతుంది, రాస్తే బుక్ అవుతుంది, అన్ని సమస్యలు ఉన్నాయి. అయితే రేపు అనిల్ కుమార్ నేమ్ చూసి ఓట్లేదు. అనిల్ ఎట్లా నమ్మాలంటే అనిల్ కంటే ముందు పార్టీని నమ్మాలి. మేము సెంట్రల్ ఏవైతే చెప్పినామో అవి చేసి చూపించినాం. అదే బాటలో నడుస్తాం. ఆ మాట మీద నడుస్తుంటూ నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీ 100% నెరవేరుస్తాం.